వీడు విడేశాలు ఏంటో అన్న. ₹1 అంటే అన్న. పోరా చిల్లర లేదు. అర్జెంట్కి ఒక్క పువ్వు అమ్మేసాను, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇవ్వంతా మళ్ళా బాక్లాడు ఆడున్నాడు అన్న. ఒక్క పువ్వు ఉందన్న తీసుకున్నా ప్లీజ్ అన్న. ఒక 15 రూపీస్ అన్న ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న ఒక్కటే అన్న, జల్దీ ఇంటికి వెళ్ళిపోతా అన్న ప్లీజ్ అన్న. పుణ్యం ఉంటుంది అన్న ప్లీజ్ అన్న. అది చూసలేడేంది అవ్వ చూసిన అబ్బా ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న బాగా అన్న ప్లీజ్ అన్న. ఇది తీసుకున్నట్టు లేడు బాక్లాడు. ఏదో మెసేజ్ వచ్చింది. Baby, I'm waiting for you with my friends. Come fast and don't forget a gift for me. Don't insult me by coming with an empty hands. అక్కడ దొరికిందిరా రే గిఫ్ట్. ఇప్పుడు ఇచ్చేస్తే అయిపోద్దాం దానికి. ఎంత? 105 రూపీస్. 105 రూపీస్ కావాలా? ఒకటే. ఇంకో మాట చెప్పు. ఇంకోట 999 999 లాస్ట్ పో. తీసుకుంటే తీసుకో, లేకుంటే ఇంటికి వెళ్ళిపో. ఇందాక 15 అన్నావు కదా. అప్పుడు మెసేజ్ రాలే కదా. ఓ చూసేసావా? మొత్తం చూసేచ్చా, నెంబర్ తప్ప. ఏయ్ ఇక లెక్క పెట్టింది చాలు, ఇక మొత్తం ఇచ్చేచ్చాయి. పువ్వు ఇంకా తీసుకోపా. గొప్ప పేరేం దొరికింది వచ్చే అన్న. ₹1 అంటే నువ్వన్నా నా గర్ల్ ఫ్రెండ్ ఆరా. చల్ నాకు బంధువులుంటే ఏదో పని చేసుకుంటూ బతుకుతుండేవాడిని. ఈ ప్రపంచంలో పేదవాడి ఆకలి కన్నా పువ్వు విలువ ఎక్కువైపోయింది. ₹1 అంటే అన్న. నీకు ఇవ్వడం డబ్బులు లేవు కానీ ఓ కథ చెప్తా, వింటావా? నా పేరు కిరణ్. చాలా కష్టపడి బీటెక్ చదివా. ఇప్పటికీ 3 ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి 1,00,000, ఒకటి 2 లక్షలు, ఒకటి 3 లక్షలు. జీతం అనుకున్నావా? ఈ డబ్బులు కడితే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తా అన్నారు. మా నాన్న ఉన్న డబ్బులన్నీ చదువుకే ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు నాకు నా చదువుకు ఎటువంటి విలువ లేదు. అమ్మ నాన్న ఏమో పనికిరాడు అని అన్నారు. ఫ్రెండ్స్ ఏమో డబ్బులు ఏమని వదిలేశారు. లవర్ ఏమో ఉద్యోగంతో వచ్చి కనబడు,
అప్పుడు చూద్దామంది. నిజం చెప్పాలంటే డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే ఎక్కువ విలువ. ఈ చిల్లరను చూసావు, ఈ ప్రపంచానికి నాకన్నా నువ్వంటే ఎక్కువ విలువ. చాలా రోజుల తర్వాత నాతో ఒక మనిషి ఇంతసేపు మాట్లాడాడు అన్న. థ్యాంక్స్ అన్న. అన్న నీతో నా కథ చెప్పుకోవాలని అన్న. చెప్పు. కానీ ఇంతకీ నీ పేరేంటి? తెలిసినప్పటి నుంచి నన్ను అందరు బిచ్చగాడు అని అంటున్నారన్న. నాకు ఏ పని రాదన్న, నేర్పించే వాళ్ళు కూడా లేరు. చాలా బాధగా ఉందన్న. నేను మనిషినే కదా, అప్పుడప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ చచ్చిపోలేను. చచ్చే ముందు నాదొక కోరిక, నాలా ఏ పని రాని వాళ్ళకి పని నేర్పించే వాళ్ళు ఉంటే వాళ్ళని ఒకసారి కలిసి అలా చాలామంది ఉన్నారు, వాళ్ళకి జీవితం ఇవ్వమని కోరుకొని చచ్చిపోవాలి. ఇవాళ రేపు అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. నాకెవరైనా కనిపిస్తే చెప్తాలే, దీనికన్నా ఎక్కువ అయితే ఏం చేయలేను. అప్పుడప్పుడు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ఇవాళ ఉన్నంత ఆనందంగా ఎప్పుడూ లేను. నువ్వు డబ్బులుంటే చాలన్నావు, నాకు మనుషులుంటే చాలనిపిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. డబ్బులు గొప్ప, మనుషులు గొప్ప. నా దృష్టిలో మాత్రం డబ్బు కన్నా మనిషి తోడు చాలా గొప్పది.